సాధారణంగా ఏ హీరో పుట్టినరోజు వచ్చినా ఒక పోస్టర్ విడుదల చేయడం లేదంటే ఒక సోషల్ మీడియా ట్వీట్ పెట్టడం వరకే పరిమితమవుతుంది. కానీ యష్ బర్త్డే అంటే మాత్రం అది కేవలం శుభాకాంక్షలతో ముగిసిపోయే విషయం కాదు. అది ఒక పెద్ద ఈవెంట్ లా మారిపోతుంది. అభిమానులు మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీ మొత్తం ఆ రోజు ఏం రాబోతుందో అనే ఆసక్తితో ఎదురు చూస్తోంది. ఈ ఏడాది కూడా అదే జరిగింది. యష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా టాక్సిక్ టీజర్ విడుదలైంది. టీజర్ బయటకు వచ్చిన క్షణం నుంచే అందరి మధ్యలో ఒకటే ప్రశ్న, ఇది కేజీఎఫ్ స్థాయిలో ఉందా అనే సందేహం మొదలైంది. ఎందుకంటే కేజీఎఫ్ యష్ కెరీర్ ను పూర్తిగా మార్చేసిన సినిమా. ఇది ఆయనకు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను తీసుకొచ్చింది. అలాంటి భారీ విజయం తర్వాత యష్ ఏ సినిమా చేస్తాడు, ఏ దారిలో నడుస్తాడు అనే ఆసక్తి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి, టాక్సిక్ సాధారణ కమర్షియల్ సినిమా కాదు. ఇది యష్ కెరీర్ లో కేజీఎఫ్ తర్వాత తీసుకుంటున్న అత్యంత కీలకమైన అడుగు. ఈ సినిమా ద్వారా ఆయనని తను తాను మరోసారి రీడిఫైన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడనే భావన టీజర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న గీతూ మోహన్ దాస్ పేరు వినగానే అంచనాలు మారిపోతాయి. ఆమె సినిమాల్లో సాధారణంగా మా సరుపులు, హంగామా సీన్లు ఎక్కువగా ఉండవు, కానీ కథలోకి మనల్ని లోతుగా తీసుకెళ్లే డార్క్ ఇంటెన్సిటీ మాత్రం తప్పకుండా ఉంటుంది. టాక్సిక్ టీజర్ మొదలైన వెంటనే బ్యాక్గ్రౌండ్ లో నిశ్శబ్దం కనిపిస్తుంది. ఆ నిశ్శబ్దం మధ్యలో ఒక షాట్ లో యష్ కనిపిస్తాడు. అది కేజీఎఫ్ స్టైల్ కాదు, ఇది పూర్తిగా కొత్త అవతారం. కళ్ళలో అగ్ని కనిపించదు, కానీ ఒక రకమైన విషం చల్లని క్రూరత్వం కనిపిస్తుంది. అందుకే ఈ సినిమాకు టాక్సిక్ అనే పేరు పెట్టినట్లుగా అనిపిస్తుంది. టీజర్ లో డైలాగులు చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఆ మౌనం చాలా బలంగా మాట్లాడుతుంది. యష్ వాక్, ఆయన నిలబడే తీరు, స్క్రీన్ పై ఆయన ప్రెజెన్స్, ఇవన్నీ చూస్తే ఆయన ఎందుకు పాన్ ఇండియా స్టార్ అయ్యాడో చిన్న హావభావాలతోనే ప్రేక్షకుడిపై ప్రభావం చూపగల శక్తి ఆయనలో ఉంది. ఈ టీజర్ చూస్తున్న సేపు కేజీఎఫ్ ప్రస్తావన రాకుండా ఉండదు. కేజీఎఫ్ తర్వాత యష్ ఎలాంటి సినిమా చేయాలి అనే ప్రశ్న ఆయన ముందున్న పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే కేజీఎఫ్ కేవలం ఒక సినిమా కాదు, అది ఒక బెంచ్ మార్క్ గా మారిపోయింది. టాక్సిక్ టీజర్ చూస్తే మాత్రం ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది, యష్ కేజీఎఫ్ ను కాపీ చేయలేదు, ఆ దారిలోనే మళ్ళీ నడవలేదు. కేజీఎఫ్ కు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. అక్కడ మాస్ కు పెద్దపీట వేశారు, ఇక్కడ మాత్రం మైండ్ గేమ్ కు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా అనిపిస్తోంది. అక్కడ గర్జన అరుపులున్నాయి, ఇక్కడ మాత్రం చల్లని నియంత్రితమైన క్రూరత్వం కనిపిస్తోంది. విజువల్స్ విషయానికి వస్తే టీజర్ లో హాలీవుడ్ ఫీల్ స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా మూవ్మెంట్, లైటింగ్, కలర్ ప్యాలెట్ అన్నీ కూడా రొటీన్ సౌత్ ఇండియన్ సినిమాల తరహాలో కాకుండా కొత్తగా ఉన్నాయి. మ్యూజిక్ కూడా బాగుంది. టీజర్ విడుదల వెంటనే సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. టాక్సిక్ యష్ బర్త్డే కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా టీజర్ పై చర్చ మొదలైంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే టాక్సిక్ సినిమాను పాన్ వరల్డ్ రిలీజ్ లక్ష్యంతో రూపొందిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అంటే యష్ ఇప్పుడు కేవలం కేజీఎఫ్ హీరోగా మాత్రమే కాకుండా ఒక బ్రాండ్ గా మారుతున్నాడు. ఈ టీజర్ ద్వారా ఒక విషయం మాత్రం స్పష్టమైంది, యష్ సేఫ్ గేమ్ ఆడడం లేదు. విజయాన్ని ఆస్వాదిస్తూ అదే ఫార్ములాతో సినిమాలు చేయడం కాకుండా రిస్క్ కూడా తీసుకుంటున్నాడు. కేజీఎఫ్ తర్వాత ఇంత డిఫరెంట్ జోనర్ ఎంచుకోవడం నిజంగా సాహసమే. కానీ యష్ కెరీర్ మొత్తం చూస్తే ఆయన ఎప్పుడు అలాంటి సాహసాలతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. మరి